ఏపీలో 5 ఏళ్లు దాటిన తల్లిదండ్రులకు అలర్ట్. మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ ఎంబీయూ వెంటనే ఇలా చేయండి, లేకుంటే ఇబ్బందే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లు, విద్యా ధృవపత్రాలు, రేషన్, ఆరోగ్య సేవలు ఇలా ఏదైనా కావాలంటే ఆధార్ కార్డు కీలక పాత్ర పోషిస్తోంది. కానీ చాలామంది తల్లిదండ్రులు ఒక విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే 5 ఏళ్లు దాటిన పిల్లల ఆధార్ అప్డేట్. చిన్నతనంలో ఆధార్ తీసుకున్నాం కదా అని ఊరుకుంటే తరువాత రోజుల్లో పిల్లలకు ప్రభుత్వ సేవలు పొందడంలో ఇబ్బందులు తప్పవు. అందుకే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులకు ప్రభుత్వం స్పష్టమైన అలర్ట్ ఇస్తోంది. బాల ఆధార్ అంటే ఏమిటి? పుట్టిన శిశువుల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు జారీ చేసే ఆధార్ను బాల ఆధార్ అంటారు. ఈ ఆధార్లో వేలిముద్రలు, ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్ ఉండవు. కేవలం పిల్ల పేరు, పుట్టిన తేదీ, ఫోటో, తల్లిదండ్రుల వివరాల ఆధారంగానే ఈ కార్డు జారీ అవుతుంది. 5 ఏళ్లు దాటితే ఏమి చెయ్యాలి? పిల్లలకు 5 ఏళ్లు నిండిన వెంటనే తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలి. అంటే పిల్లల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, తాజా ఫోటో, ఈ వివరాలన్నీ ఆధార్ డేటాబేస్లో నమోదు చేయాలి. దీనినే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటారు. అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది? ఇదే చాలామందికి తెలియని కీలక విషయం. 5 ఏళ్లు దాటిన పిల్లల ఆధార్ను అప్డేట్ చేయించకపోతే ఆ ఆధార్ డీయాక్టివేట్ అవుతుంది. అప్పుడు స్కాలర్షిప్లు, స్కూల్ అడ్మిషన్లు, ప్రభుత్వ పథకాలు, భవిష్యత్తులో పరీక్షలు, సర్టిఫికెట్లు వీటన్నింటికీ అడ్డంకులు ఎదురవుతాయి. ఎంత లోపల అప్డేట్ చేయాలి? పిల్లలకు 5 ఏళ్లు దాటిన తర్వాత 7 ఏళ్లు నిండేలోపు, అంటే 2 ఏళ్ల వ్యవధిలోపే ఈ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. అప్డేట్ చేసినా ఆధార్ నంబర్ మారదు. కేవలం వివరాలు మాత్రమే సవరించబడతాయి. 15 ఏళ్లలోపు పిల్లలకు మరో సూచన. 15 ఏళ్లలోపు పిల్లలు చాలా కాలంగా ఆధార్ అప్డేట్ చేయించుకోకపోతే ఈ కేవైసీ ద్వారా వివరాలు అప్డేట్ చేసుకోవాలని యుఐడిఏఐ సూచిస్తోంది. ఎక్కడ అప్డేట్ చేయించుకోవాలి? యుఐడిఏఐ ఇప్పటికే బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకొని పిల్లల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా పంపించింది. తల్లిదండ్రులు చేయాల్సిందల్లా 1. మీ సమీప గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. 2. ఆధార్ అప్డేట్ కోసం అక్కడి సిబ్బందిని కలవండి. 3. అవసరమైతే ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆధార్ శిబిరాల్లో కూడా చేయించుకోవచ్చు. పిల్లల భవిష్యత్తుకు ఆధార్ ఒక కీలక పత్రం. చెక్ చేయండి. అప్డేట్ అవసరమైతే వెంటనే పూర్తి చేయండి. ఇది మీ పిల్లల కోసం మీరు చేయాల్సిన చిన్న కానీ చాలా అవసరమైన పని.